హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్స్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు సాలరీ కూడా 32,000 దాకా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టీచింగ్ జాబ్స్‌కి అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయక్కర్లేదనమాట. సో, మీకు జాబ్ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ. సో, అప్లై చేయడానికి మీరైతే ఫస్ట్ గూగుల్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలనేది మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో, మీరు ఇక్కడ సాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్‌కి అయితే ఉన్నాయన్నమాట. సో, టీజీటీ జాబ్‌కి అయితే మీకు 32,000 నుంచి 35,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా అయితే మీకు ఉంటాయన్నమాట. నర్సరీ మదర్ టీచర్ అండ్ నర్సరీ హిందీ లాంగ్వేజ్ టీచర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. 23,000 సాలరీ అయితే రావడం జరుగుతుంది. అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా అయితే మీకు ఉంటాయి. అలాగే ఆర్ట్స్‌కి సంబంధించి, మ్యూజిక్‌కి సంబంధించి, డాన్స్‌కి సంబంధించి, స్పోర్ట్స్ టీచర్, అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉన్నాయి. అలాగే దానికైతే 30,000 దాకా అయితే సాలరీ వస్తుంది. అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా అయితే మీకు ఉంటాయి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్‌లు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, ఈ జాబ్‌కి ఏంటంటే 28,000 సాలరీ ఉంటుంది. అలాగే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా అయితే ఉంటాయి. సో, ఇవైతే సాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. సో, వీరి యొక్క జాబ్ పొజిషన్స్‌కి సంబంధించి. సో, మీరిక్కడ చూసినట్లయితే హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో, మీరు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ గూగుల్ ఫార్మ్ లింక్ అయితే మీకు ఉంటుందన్నమాట. సో, అదైతే మీరు గూగుల్ ఫార్మ్ లింక్ అయితే క్లిక్ చేసి మీరైతే గూగుల్ ఫార్మ్ ఫిలప్ అయితే చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన రెజ్యూమ్ కూడా అయితే మీరు పోస్ట్‌లో అయితే పంపించాలన్నమాట. సో, మీకు సంబంధించిన రెజ్యూమ్ అలాగే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే మీరు జిరాక్స్‌లు తీసి, సో, ప్రతి దాని మీద మీ సిగ్నేచర్ చేసి ఇవన్నీ కూడా అయితే మీరు స్పీడ్ పోస్ట్ గాని, కొరియర్ గాని అయితే మీరు స్కూల్ అడ్రెస్‌కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, లాస్ట్ డేట్ అయితే 2nd మే లోపలైతే వాళ్ళకి రీచ్ అవ్వాలంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి జాబ్ పొజిషన్స్ చూసినట్లయితే అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్‌కి మీకు 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్‌కి 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు. లేడీస్ స్పోర్ట్స్ టీచర్‌కి 25-45 అండ్ డాన్స్ టీచర్‌కి 21-50 ఇయర్స్ వరకు. మ్యూజిక్ టీచర్‌కి అయితే 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. ఆర్ట్ టీచర్‌కి కూడా 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే నర్సరీ మదర్ టీచర్ అని ఉంది. 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్. అలాగే టీజీటీ తెలుగుకి సంబంధించి 25-45 ఇయర్స్. టీజీటీ ఇంగ్లీష్, అలాగే టీజీటీ హిందీ, అలాగే టీజీటీ ఫిజిక్స్, అలాగే టీజీటీ సైన్స్ జాబ్‌లు కూడా అయితే ఇవి కూడా 25-45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌కి ఎంకామ్ గాని, బీకామ్ గాని గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, సో, మినిమమ్ 3 ఇయర్స్ ఆ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే రికగ్నైజ్డ్ స్కూల్‌లో ఏదైనా సో, మీరైతే అప్లై చేయొచ్చు. అలాగే అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్‌కి ఎంకామ్ గాని, బీకామ్ గాని చేసినట్లయితే ఎవరైతే డిప్లొమా ఇన్ స్కూల్ అకౌంట్స్ గాని చేసుంటారో, సో, ఆర్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నాలెడ్జ్ ఉన్న ఉండి మీకు మినిమమ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే అకౌంటెంట్‌లో గాని, సూపరింటెండెంట్‌లో గాని మీరైతే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీకు లేడీస్ స్పోర్ట్స్ టీచర్ అని ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. సో, డాన్స్ టీచర్ అని ఉంది. సో, ఇన్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉండి, సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ డాన్స్ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేయొచ్చు. మ్యూజిక్ టీచర్ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేయొచ్చనమాట. సో, ఆర్ట్ టీచర్ అని ఉంది. సో, 5 ఇయర్స్ డిప్లొమా ఇన్ పెయింటింగ్ గాని, స్కల్ప్చర్ గాని, గ్రాఫిక్ ఆర్ట్స్ గాని, డ్రాయింగ్‌లో గాని మీకు 5 ఇయర్స్ డిప్లొమా అయినట్లయితే మీరైతే అప్లై చేయొచ్చు. అలాగే నర్సరీ మదర్ టీచర్ అని ఉంది. సో, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడీ చేసిన తర్వాత నర్సరీ టీచర్ ట్రైనింగ్ అయినట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, టీజీటీ తెలుగు అని ఉంది. 4 ఇయర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన ఆర్ హానర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. తెలుగు లాంగ్వేజ్‌లకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ తెలుగు చేసినా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చనమాట. సో, టీజీటీ ఇంగ్లీష్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ చేసినా మీరైతే అప్లై చేయొచ్చు. ఆర్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ హానర్స్ డిగ్రీ చేసినా అప్లై చేయొచ్చు ఇంగ్లీష్‌లో. ఆర్ టీజీటీ హిందీ అని ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేసినా అప్లై చేయొచ్చు.
అలాగే టీజీటీ సోషల్ సైన్స్, ఫిజిక్స్ అంది. వీటికి కూడా బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చేసి బీఈడీ చేసిన వాళ్ళైతే అప్లై చేయొచ్చు. ఆర్ ఇక్కడ మీకు సోషల్ సైన్స్‌కి సంబంధించి హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌కి సంబంధించి ఎనీ 2 ఆఫ్ ది సబ్జెక్ట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇలా మీకు జాబ్స్‌కి సంబంధించి పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీకు గనక ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ లేకపోతే మీకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల జాబ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి. సో, అవైతే 10థ్ క్లాస్ నుంచి మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని జాబ్ వీడియోస్ అయితే మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, వాటికి చెక్ చేసుకొని వాటికైతే అప్లై చేసుకోండి. వీటికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు గూగుల్ ఫార్మ్ లింక్ అయితే మన ఛానల్ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుందనమాట. డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్స్‌కి సంబంధించి ఆర్‌సీఐ హైదరాబాద్ నుంచి అయితే మనకి రావడం జరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ అనమాట. సో, మీరిక్కడ చూసినట్లయితే మీరైతే ఒక పోస్ట్‌కే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీరు గూగుల్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే మీ యొక్క ఫోటో కాపీస్ కూడా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా గాని, కొరియర్ ద్వారా గాని అయితే వీళ్ళ స్కూల్‌కైతే పంపించాల్సి ఉంటుంది. పోస్టల్ అడ్రెస్ ఏంటంటే డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్, ఇక్కడ ఆర్‌సీఐ హైదరాబాద్ పిన్ కోడ్ కూడా అయితే ఇచ్చారు. సో, ఈ అడ్రెస్‌కైతే పంపించాలి. సో, ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఇంటర్వ్యూకైతే పిలవడం జరుగుతుంది. రిటన్ టెస్ట్ అండ్ డెమో కూడా అయితే అక్కడే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ బోర్డ్ వాళ్ళు. అలాగే స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ అన్ని అయితే ఈ ఫార్మ్‌లో అయితే పూర్తిగా అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు ఈ ఫార్మ్ మొత్తం అయితే ఫస్ట్ మీరైతే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరిక్కడ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారని అడుగుతున్నారు. సో, మీకు సంబంధించిన ఏదైతే పోస్ట్ ఉంటుందో సో, ఆ పోస్ట్ క్లిక్ చేయండి. తర్వాత మీకిక్కడ నేమ్ షుడ్ బి యాస్ పర్ 10థ్ సర్టిఫికేట్. సో, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ ఏజ్. సో, మీరు ఏజ్‌కి సంబంధించి ఫస్ట్ జూలై 2025 కల్లా మీకు ఏజ్ ఎంతుంది? ఆ ఏజ్ రాయండి. తర్వాత మీ జెండర్, మొబైల్ నంబర్, వాట్సాప్ మొబైల్ నంబర్. తర్వాత ఇక్కడ మీ కేటగరీ సెలెక్ట్ చేయండి ఏదైతే అది. తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటో సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఎంఎస్‌సి, బీఎస్‌సి, ఎంఏ, బీఏ, ఎంకామ్, బీకామ్ అని ఉంది. సో, ఇక్కడ మీకు ఏది కాకపోతే అదర్స్ అని పెట్టండి. సో, బీఈడీ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో, మీ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్డా? నర్సింగ్ టీచరా? లేకపోతే మాంటిసోరీ టీచర్ ట్రైనింగ్ అయ్యారా? లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ చేశారా బీఈడీలో గాని? లేకపోతే డిప్లొమా చేశారా? ఏదైతే అది. ఒకవేళ అదర్ అయినట్లయితే అదర్ పెట్టి సో, మీకు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీ యొక్క అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సంబంధించి ఎంఎస్ ఆఫీస్, తర్వాత టాలీకి సంబంధించి, స్కూల్ అకౌంట్స్‌కి సంబంధించి, టైపింగ్‌కి సంబంధించి, స్మార్ట్ బోర్డ్ ఉంటుంది గదా! సో, ఆ స్మార్ట్ బోర్డ్ ఎంత వచ్చు? ప్రొఫిషియంట్‌గా వచ్చా? ఇంటర్మీడియేట్‌గా వచ్చా? బిగినరా? లేపోతే లైట్‌గా వచ్చా? అసలు రాదా? అని చెప్పి ఉంటుంది. సో, మీకు ఇయన్నీ అయితే టిక్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే రాయండి. లేకపోతే నో ఎక్స్‌పీరియన్స్ అని పెట్టండి. తర్వాత మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించి 1, 2, 3, 4 ఆర్డర్‌లో అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్వాలిఫికేషన్‌కి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా ఆహ్, ఆహ్, గూగుల్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిలప్ చేసేసిన తర్వాత స్టార్టింగ్‌లో చెప్పిన విధంగా మీరైతే పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్, అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించిన జిరాక్స్‌లు, అలాగే మీ యొక్క ఏవైతే డాక్యుమెంట్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అంటే జిరాక్స్‌లు అన్నీ కూడా అయితే పిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో కాపీస్ కూడా అయితే మీరు ఫోటోస్ కూడా అయితే మీరు పిన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అయితే మీరు పోస్ట్‌లో అయితే పంపించాలి. స్టార్టింగ్ చెప్పిన అడ్రెస్‌కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. కాబట్టి ఎవరైతే జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళు. సో, ఇవైతే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, 2025, 2026కి సంబంధించిన ఈ ఇయర్ పాటు కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే ఉంటుందన్నమాట జాబ్ అనేది. సో, కాకపోతే ఇది డిఫెన్స్ లాబొరేటరీ స్కూల్స్‌కి సంబంధించిందే. కాకపోతే మీకు కాంట్రాక్ట్ బేస్డ్ మీద అయితే ఉంటుంది. ఒకవేళ మీకు పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా. సో, మీరైతే మన ఛానల్ వీడియోస్‌లోకి వెళ్లి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ మీరింకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.